నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 సంతకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి సంతకం చేశారని, రాబోయే రోజుల్లో మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని, వైసీపీ నాయకులపై ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని, అయితే అవినీతికి పాల్పడి ఉంటే వారిని బదలమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్లో ఉన్న ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు డిఎస్సి, పెన్షన్ పెంపు, ల్యాండ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్, నైపుణ్య గణన పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతకం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరికొన్ని పథకాలు ప్రారంభమవుతాయని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. గూడూరు ప్రజల కోరిక గూడూరులో నెల్లూరు జిల్లాలో కలపాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా నెల్లూరు జిల్లాలో కలిపేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, రహీం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. చాలా సంతోషం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జనాభా ఊపిరి పీల్చుకున్నారు. ఆనందోత్సవాలు చేసుకున్న పరిస్థితి, ఎవరిని కలిపెట్టినా ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం. బాబు గారు సీఎం అయ్యాక ఒక దీపావళి, ఒక వినాయక చవితో, ఒక క్రిస్మస్, ఒక రంజాను వస్తే ఏ విధంగా ప్రజలు ఆనందంగా ఆ పండుగలు చేసుకుంటారో ఆ విధంగా ప్రజలు బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పండుగ చేసుకునే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. బాబు గారు గెలిచిన తర్వాత ఏం చేస్తారని చెప్పి కావాలని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఒక్క మగాడు గెలిచిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం 5 హామీల మీద ఒకేసారి సంతకం చేసినటువంటి తొలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో నిలబడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ఉప ముఖ్యమంత్రి పదవి రావడం నిజంగా మా అందరికి కూడా సంతోషంగా ఉంది. అలాగే కీలక శాఖలు పవన్ కళ్యాణ్ గారి మనసులో ఏ శాఖ ద్వారా ప్రజలకు చేరువవుదామని అనుకుంటున్నారో ఆ శాఖలు ఈరోజు ఆయన మంత్రిగా వ్యవహరించడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మా లోకేష్ బాబు గారు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చదువు పైన ఎక్కడెక్కడ స్కూళ్ళు మూసేస్తున్నారో, ఎక్కడెక్కడ స్కూల్ బిల్డింగ్స్ అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయో అవన్నీ కూడా వచ్చిన రోజే వాళ్ళ కాన్స్టిట్యున్సీలో రివ్యూ చేసినటువంటి మొదటి మన మంత్రి నారా లోకేష్ బాబు గారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ ముగ్గురు నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే అమరావతి ఆ బ్రిడ్జిని పునఃప్రారంభించి 3-4 నెలల్లోనే అది కూడా దాన్ని స్టార్ట్ చేసి ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులు గూడూరు టౌన్లోకి వచ్చే విధంగా చేస్తానని చెప్పి తెలియజేస్తూ మా యొక్క విజయానికి సహకరించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. పెత్తనం కాదు మాకు ఇచ్చింది, మాకు అధికారం ఇచ్చారు. ఈ అధికారాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాం. ప్రజలకి విధేయులుగా మేము పనిచేస్తాం. మాకు గర్వంతో మేము గెలిచామని చెప్పి ఎక్కడ కూడా పొగరబోతానం ప్రదర్శించాం. మేము ఎదిగే కొంది తగ్గేటువంటి పరిస్థితులు ఉండమని చెప్పి మా నాయకుడు కూడా మాకు ఆదేశాలు జారీ చేశాడని చెప్పి తెలియజేస్తూ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యలపై స్పందించి ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు జట్ల కొండూరు గ్రామ ఉప సర్పంచ్ ఆవుల తులసీరామ్ యాదవ్ తెలిపారు. గత కొద్ది రోజులుగా జట్ల కొండూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కుడితిపల్లి గ్రామంలో తాగునీటి కొరత ఏర్పడటంతో ఎంపీపీ నిధులతో అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మరో 3 ప్రాంతాల్లో హ్యాండ్ బోర్లు ఏర్పాటు చేసి నీటి సమస్య తీర్చామని, అదేవిధంగా విద్యుత్ సమస్యను కూడా పరిష్కరించినట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ సహకారంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అందుకనే జట్ల కొండూరు గ్రామ ప్రజలు ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మెజారిటీ ఇచ్చారని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి రుణపడి ఉంటామని ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు జట్లకొండూరు పంచాయతీలో నీటి సమస్య రావడం వల్ల 2 మోటార్లు రిపేర్ చేయడం జరిగింది. అలాగే గతంలో గోవర్ధన్ గారి సపోర్ట్తో
జట్టకొండ పంచాయతీ పూర్తి అభివృద్ధి బాటలో నడిపించడం జరిగింది. ఈరోజు కూడా ప్రజలకు ఏ సమస్య వచ్చినా మేము అందుబాటులో ఉండి ఆ సమస్యలు తీరుస్తామని చెప్పడం జరిగింది. కుర్తిపల్లిలో కూడా ఒక వాటర్ ప్లాంట్ కట్టడం జరిగింది. అక్కడ కూడా గతంలో 3 హ్యాండ్ బోల్ అవసరమైన అప్పుడు వెంటనే హ్యాండ్ బోల్ కూడా వేయించడం జరిగింది. అట పంచాయతీలో కూడా నీటి సమస్య ఉన్న ప్రతి దగ్గర కూడా హ్యాండ్ బోల్ వేయించి ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉంటూ వారికి ఏ పని కావాలని చేయడం జరిగింది. రాబో రోజుల్లో కూడా ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండి వారిని ప్రతి సమస్య నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మొన్న జరిగిన ఎలక్షన్లో జట్టకొండ పంచాయతీ ఎంపీ గురుమూర్తి గారికి 314 అత్యధిక మెజార్టీ తీసుకొచ్చిన దానికి, అలాగే మన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ గారికి 99 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చిన దానికి ముందుగా మన జట్టకొండ ప్రజలకి నా శిరస్సు వంటి పాదాభివందనం చేస్తున్నాము. ఎందుకంటే పనిచేసిన వాళ్ళకే ప్రజలు పట్టం కడతారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే గతంలో ఏ రోజు ఏ రాజకీయ నాయకుడు మన ఊరిని పట్టించుకుని పాపన పోలేదు. గోవర్ధన్ గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మన పంచాయతీ పూర్తిగా అభివృద్ధి బాటలో జరిగింది. అలాగే రాబో రోజుల్లో కూడా ప్రజలు మంచికి అందుబాటులో ఉండి వారికి ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించిన గూడూరు పట్టణం మరియు నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి పాటుపడతామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. ప్రధానంగా గూడూరు పట్టణ ప్రజలకు 2 పూటలా తాగునీరు సరఫరా చేసే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ గూడూరు పట్టణ పరిధిలోని జనార్దన్ రెడ్డి కాలనీ, టిట్కో గృహాల సముదాయం మరియు వాటర్ వర్క్స్ ప్రాంతాలను పరిశీలించారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన పర్యటించిన ప్రాంతాల్లో ప్రజలు పలు సమస్యలను ఆయనకు తెలియజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గూడూరు మున్సిపాలిటీలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, అదేవిధంగా అవినీతి జరిగిందని ఆరోపించారు. తమ పాలనలో పారదర్శకత ఉంటుందని, కావున అధికారులు ఖర్చు చేసే ప్రతి రూపాయి ఎందుకు ఖర్చు చేస్తున్నారో ప్రజలకు తెలియచేయాలని, అదేవిధంగా టెండర్ ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించాలని, అర్హత కలిగిన వారు ఎవరైనా సరే టెండర్లో పాల్గొనే విధంగా అవకాశం కల్పించాలని సూచించారు. టిట్కో గృహాల సముదాయం ప్రాంగణంలో బోర్లు వేసి నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా జనార్దన్ రెడ్డి కాలనీలో ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువచ్చి గూడూరు పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ స్టోరేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని తెలిపారు. నిర్లక్ష్య ధోరణితో ఎవరైనా అధికారులు కానీ సచివాలయ సిబ్బంది కానీ ప్రవర్తిస్తే మరియు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పురపాలక సంఘంలో వాటర్ సప్లై అస్తవ్యస్తంగా తయారైంది. గతంలో నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి ఈ వాటర్ సప్లై ఈరోజు చూసే అన్నీ కూడా మూసేస్తున్నారు. ఎక్కడ కూడా అన్ని బోర్లన్నీ కూడా చెడిపోయి ఉన్నాయి. అదేమైనా మాట్లాడితే ఇరుక్కోండి లాగలేకుండా ఉన్నారు. అక్కడ చూస్తే హెడ్ వాటర్స్ చూస్తే మున్సిపల్ సంబంధించిన స్థలం కూడా ఆగిపోయి చేస్తున్నారు. అక్కడ బోర్లు పనిచేయనటువంటి పరిస్థితి. అట్లాగే ప్రతి దగ్గర కూడా గతంలో మేము ఉన్నప్పుడు ఏ డెవలప్మెంట్ చేశారో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఎందుకంటే వీళ్ళకి అలవాటు అయిపోయింది. అంటే ఏది నడపకూడదు, అంటే జనాలకి ఇచ్చే నీళ్లు కూడా అందకూడదు జనాలకి. ఈరోజు గూడూరులో నీటి కోసం ప్రజలందరూ కూడా అనేక బాధలు పడుతున్నారు. ఉదయం అనేసి బిందెత్తుకు తిరుగుతున్నారు. ఉదాహరణ చూడండి, ఈ డమ్ములు ఈ కథ ఈ విధంగా ఉంది. అందుకనే మేము ముందుగానే చెప్పాం. కమిషనర్ గారు కూడా వచ్చారు. పెద్దలు గతంలో ఏం జరిగిందో మాకు అనవసరం, అయితే నాశనం చేశారు. వాటర్ సంబంధించిన వ్యవస్థనే పూర్తిగా నాశనం చేశారు. గతం అనేది ఆపేసి ఫ్రెష్గా ఇప్పుడు ఏం చేయాలనేది పెద్దలందరితో మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి ఈ వాటర్ సిస్టమ్ యుద్ధ ప్రాతిపదికన చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే టిట్కోళ్ళకి కూడా వచ్చాం. చెప్పిన మాట ప్రకారం టిట్కోళ్ళకి వచ్చాం. నిన్న జియాలజిస్ట్ వచ్చాడు. అక్కడ చుట్టుపక్కల ట్యాంక్ చుట్టుపక్కల కూడా బోర్ వేసిన తర్వాత నీళ్లు పడతాయని చెప్పి చెప్పాడు. అది కూడా దేవుళ్ళ సక్సెస్ అయితే ఖచ్చితంగా టిట్కోళ్ళకి కూడా నీళ్లు సఫిషియెంట్గా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే హెడ్ వాటర్స్ కూడా దాన్ని కూడా రన్నింగ్లో పెడతామని చెప్పి చెప్పారు పెద్దలందరూ కూడా. కాబట్టి రన్నింగ్ అయితే ఖచ్చితంగా నీళ్ళు వచ్చేయడం పరిస్థితి. మా ధ్యేయం ఏంటంటే గూడూరు పురపాలక సంఘంలో 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలి. అది ఇప్పుడు సాధ్యం కాకపోయినా రాబోయే రోజుల్లో అది సాధ్యం చేయాల్సిన బాధ్యత మాది, అధికారులని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా గూడూరు పట్టణం కానివ్వండి, టిట్కో ఇళ్ళకి కానివ్వండి 2 పూట్ల నీళ్ళు ఇచ్చే విధంగా మేము ప్రణాళికలు తయారు చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి కాలు పట్టుకున్న నీళ్లు సంబంధించిన విషయంలో ఫండ్స్ తీసుకొచ్చామని
తెలియజేస్తున్నా. నేను చెప్పిన ప్రకారంగా ఖచ్చితంగా ఇక రోజు మా లీడర్స్ మానిటరింగ్ ఉంటుంది. ప్రతి దానిపైన లైటింగ్ పైన ఒకరు, శానిటేషన్ పైన ఒకరు, వాటర్ వర్క్స్ పైన ఒకరు, మొత్తం హోల్ ఒకరు చూసే విధంగా మేము కమిటీలు వేయబోతున్నాం. ఈ కమిటీలు కూడా ఎల్లప్పుడూ అధికారులతో సంప్రదిస్తూ అధికారుల యొక్క సూచనల మేరకు అలాగే మా కమిటీ సూచనల మేరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కొత్తగా బోర్స్ వేసే కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతున్నాం. కొత్తగా మోటార్స్ కొనేటువంటి కార్యక్రమం కూడా మేము శ్రీకారం చుడుతున్నాం. ఏదైనప్పటికీ కమిషనర్ గారు చెప్పేది ఒకటి, మనం ఏం చేసినా పారదర్శకంగా పేపర్కి ఇచ్చి ప్రజలకు చెప్పి చేయాలా. ప్రజలకు చెప్పకుండా ఏమి చేసే కార్యక్రమం ఉండకూడదని చెప్పి కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పోయినసార్లు దోచేశారు. సింగిల్ టెండర్లు వేసి 5-6% ఎక్స్ట్రా కానీ వాళ్ళకే ఇచ్చేసి లక్షలు దోచేశారు ఈ మున్సిపాలిటీలో అన్యాయంగా. రోడ్ లేకుండా రోడ్లు వేసినట్టు ఎంబుక్ రికార్డ్ చేసి కొన్ని లక్షల రూపాయలు తినేశారు ఈ మున్సిపాలిటీలో. మొత్తం 5 సంవత్సరాలతో మున్సిపాలిటీని నానా భ్రష్టు పట్టించి ప్రజల్ని అనేక ఇబ్బందులు గురి చేశారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు కూడా ఇంగ్లీష్ అధికారులు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే అధికారులు తాళం ఈరోజు చేశారు. వాళ్ళు చేసిన పాపం, వాళ్ళు చేసినటువంటి పరిస్థితి ఈరోజు గూడూరుకి నీళ్లు లేకున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇష్టంగా గూడూరు ప్రజలకి నీళ్లు, శానిటేషన్, లైటింగ్ ఇస్తే చాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ మూడిట్లో కూడా అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించే సహించేదే లేదు. ఈరోజు ఒక డిఈ ఇక్కడ ఎమ్మెల్యే తిరుగుతుంటే అడ్రస్ లేకుండా ఉన్నాడు. ఆయనకి నోటీస్ పంపించండి. అవసరమైతే సస్పెండ్ చేస్తే అతను ఆటలాడుతున్నాడు. ఇవన్నీ కుదిరే కథ కాదు. ఎమ్మెల్యే వస్తే సచ్చినట్టు ఫాలో అవ్వాలా. వాటర్ సంబంధించిన విషయం, ప్రజలకు సంబంధించిన విషయం. ఈ విషయంలో ఆయన లార్డు కాదు, ప్రజల డబ్బుతో చేతి తీసుకుంటున్నాడు. ఆయన రాకుండా ఉంటే ఇబ్బంది పడతాడు. ఆయన దయచేసి నోటీస్ ఇవ్వండి, అవసరం సరెండర్ చేయండి, వేరే వాళ్ళు తెచ్చుకుందాం. అట్లాగే సచివాలయం ఉన్నటువంటి స్టాఫ్ కూడా తెలియజేస్తున్నాను, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండండి. ప్రజల్ని ఎక్కడ కూడా మీ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవద్దు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను సచివాలయ సిబ్బందికి, మీరు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడితే అన్యాయం అయిపోతారు. పేదోడి దగ్గర డబ్బులు తీసుకుంటే సర్వనాశనం అయిపోతారు. దాని రెండో మాట లేదు. ఈ విషయంలో మేమైతే స్ట్రిక్ట్గా ఉండదలుచుకున్నాం. గతంలో చెప్తున్నాం, గతం సంగతి మాకు అనవసరం. టౌన్ ప్లానింగ్ సెక్షన్ మరీ అవినీతి మయమైపోయింది. దాన్ని కూడా కమిషనర్ గారు ప్రక్షాళన చేయాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా తెలియజేస్తున్నాం, ఎవరైనా సరే డబ్బులు అడిగితే ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి మా లీడర్కి చెప్పండి, లేకపోతే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. ప్రజలు పనిచేసి ప్రజల మన్నను పొందండి. మా గూడూరు ప్రజలు అంతా పేదవాళ్ళు. ఈరోజు అందరినీ కాదని గూడూరు మున్సిపాలిటీలో నాకు 14,000 మెజార్టీ ఇచ్చారు. అంటే మా పైన, తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, లోకల్గా ఉంటే మా నాయకుల పైన నమ్మకంతోనే ఈరోజు ఆ ఓట్లు పడ్డాయని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి మా నాయకుల యొక్క నమ్మకాలను కానివ్వండి, బాబు గారి మీద నమ్మకాన్ని కానివ్వండి మేము నిలబెడతాం. బక్రీద్ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు బక్రీద్ విశిష్టతను తెలియజేశారు. ఒక్కొక్కరు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దల సమాధుల వద్దకు వెళ్లి వారిని స్మరించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. तक पहुंचने की कोशिश करें। గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభానికి అభిషేకం, పూజలు నిర్వహించి
గరుడ చిత్రపటాన్ని ఎగురవేసే ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులకు కోడి ముద్ద ప్రసాదాన్ని అందించారు. ఒక వరుస క్రమంలో వస్తే ఇచ్చేస్తాను. ఓకే మనుబోలు గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి శ్రీ విష్ణు ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మాధవగిరి హనుమాచార్యులు విశేషంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు ఏలూరు శ్రీనివాసులరెడ్డి జ్ఞాపకార్థం ఏలూరు శ్రీధర్ రెడ్డి నీరజ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ओम सहस्रशीर्षं देवं विश्वाक्षं विभुदंभवं विश्वनारायणं देवमक्षर नारायण स्थितः अनंतमखिल कविं समुद्रे మనుబోలు మండలం మనుబోలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర దేవస్థానంలో ప్రతి మాసంలో కూడా ఏకాదశి सूर्य ज्योतिषं श्रेष्ठं सहस्रभाविनं सर्वज्ञानं सर्वज्ञानं नमः प्रसन्नं केशवाय नमः माधवाय नमः मधुसूदनाय नमः दामोदराय नमः जनार्दनाय नमः पद्मनाभाय नमः श्रीकेशं श्रीधर भक्तवत्सलाय रक्षकाय नमः आश्रितवत्सलं. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.